హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి సిస్టర్స్. నేను శ్రీలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన మోడ్యులర్ కిచెన్ ర్యాక్స్ ఉంటాయి కదండి, ట్రాలీ ర్యాక్స్. అవి అప్పుడప్పుడు తుప్పు పడుతూ ఉంటాయి కదా. ర్యాక్స్కి తుప్పు ఎలా వదిలించాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కువ తుప్పు ఉన్నది ఎలా వదిలించాలి, లైట్గా తుప్పు ఉన్నది ఎలా వదిలించాలి, ఇంకా తర్వాత అది తుప్పు పెట్టకుండా ఏం అప్లై చేయాలో కూడా నేను ఈ వీడియో క్లియర్గా చెప్తానండి. మీరు అది అప్లై చేస్తే తుప్పు వదలడమే కాదండి, ఇవి ర్యాక్స్ కూడా కొత్త వాటిలా మెరుస్తాయి. ఇంక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక స్పూన్ వంట సోడా తీసుకుంటున్నానండి. సరిపడా వెనిగర్ యాడ్ చేస్తున్నాను. వంట సోడా అనేది క్వాంటిటీ ఏం లేదండి, మీ కబోర్డ్లో ఎన్ని అప్లై చేయదలుచుకున్నారో దాని అకార్డింగ్ తీసుకోవచ్చు. అలాగే వెనిగర్ కూడా కొంచెం కలిస్తే సరిపోతుందండి. తర్వాత దాన్ని నిమ్మకాయ పిచ్చితో అప్లై చేస్తున్నాను. ఇది వాడేసిన నిమ్మ బద్దండి, దాంతో అప్లై చేస్తున్నాను. మనకి లైట్గా తుప్పున్నది అయితే ఇన్స్టెంట్గా వన్ అప్లికేషన్తోనే వదిలిపోతుందండి. ఇది లైట్గా తుప్పు ఉంది, మీరే చూడొచ్చు. నేను అప్లై చేస్తుండగానే ఆ తుప్పు మొత్తం పోతుంది. ఇంకా ర్యాక్స్ కూడా అప్లై చేయింది తేడా చూడండి, షైనింగ్గా కూడా వస్తుంది, కొత్త వాటిలో మెరిసిపోతాయి. మళ్ళీ ఇలా మొత్తం అన్ని ర్యాక్స్ అప్లై చేసేయాలండి. కొంచెం ఎక్కువ తుప్పు ఉంది కదా, అది ఒక అప్లికేషన్తో అయితే వదలదండి. దానికి ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చాలా ఈజీ అండి, అది చెప్తాను. నేను దీన్ని మొత్తం తుప్పున్నా లేకపోయినా కబోర్డ్ అంతా కూడా అప్లై చేసేస్తున్నాను. తర్వాత ఎక్కువ తుప్పు ఉన్న దాని మీద కొంచెం వంట సోడా మళ్ళీ యాడ్ చేయాలి. కొంచెం సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. వంట సోడా యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం వెనిగర్ యాడ్ చేయాలి. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక వాడిన నిమ్మకాయ పెచ్చితో కొంచెం లైట్గా అది అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఇది మనకి ఏమీ అవసరం లేదండి. ఇది అప్లై చేసిన వెంటనే మనం గిన్నెలు తోముకుంటాం కదా, స్క్రబ్బరు, ఆ స్క్రబ్బర్ పెట్టి తోమితే మనకి ఎంత తుప్పున్నా క్షణాల్లో వదిలిపోతుందండి. మీరు చూడండి, నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయలేదు, చూస్తుండగానే తుప్పు అంతా వదిలిపోయింది. మనకి ఇలా ఎంత తుప్పున్న కబోర్డులు అయినా సరే చాలా ఈజీగా నిమిషాల్లో క్లీన్ అయిపోతాయండి. తర్వాత దీన్ని మొత్తం నేను తడిగుడ్డతో తుడిచేసుకుంటున్నాను. తడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత పొడిగుడ్డతో తుడిచేసుకుని ఆరబెట్టుకోవాలి. మీరు ఆరాక చూడండి, కబోర్డ్లు మనకు కొత్త ట్రాలీ ర్యాక్స్ ఎంత షైనింగ్గా ఉంటాయో అంతే షైనింగ్గా వచ్చినాయండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ర్యాక్స్ని తుప్పు పట్టకుండా ఏం చేయాలో కూడా చెప్తాను. మీకు బిఫోర్ ఆఫ్టర్ వీడియో కూడా పెట్టాను చూడండి. ఇది తుప్పు పట్టకుండా ఉండాలంటే ఒక క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ తీసుకుని దాని మీద కొంచెం కొబ్బరి నూనె అలా అప్లై చేసి ఈ ర్యాక్స్ అన్నిటికీ అప్లై చేసేయాలండి. ఈ ర్యాక్స్ అన్నిటికీ అప్లై చేసి ఆరనిస్తే మనకి తర్వాత కూడా ఈ ట్రాలీ ర్యాక్స్ తుప్పు పట్టకుండా ఉంటాయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనం ట్రాలీ ర్యాక్స్లో ఎప్పుడు గరిటెలు కానీ గిన్నెలు కానీ పెట్టినా శుభ్రంగా తుడుచుకుని కొంచెం ఆరిన తర్వాత అందులో పెట్టుకుంటే మనకి తుప్పు పట్టకుండా ఉంటాయండి. ఇలా మొత్తం అప్లై చేసి ఆరిన తర్వాత మనం స్పూన్స్ అవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.